శ్రీ శ్రీ విజయానంద ముత్యాల వెంకట సుబ్బయ్య స్వామి వారి 4వ వార్షిక ఆరాధన మహోత్సవము ఉదయం మేలుకొల్పు, తర్వాత గురుగీత పారాయణం, నగర కీర్తన, అనుష్ఠానము, జంతావిష్కరణ, తదనంతరం వేద వేదాంత వైజ్ఞానిక మహాసభ నిర్ణయించినారు. ఈ సభకు అధ్యక్షులైనటువంటి మద్గురువర్యులు శ్రీ శ్రీ విజయానంద గురుశ్రీ నరసింహారాదేవికి సుపుత్రులైనటువంటి మా అగ్రజులు శుద్ధానంద గురుశ్రీ సురేశ్వర అయ్యారికి పాదపద్మకు నమస్కరిస్తూ, అలాగే ఈ కార్యానికి కారణం పొందినటువంటి నరసమ్మ నరసమ్మ అమ్మగారి పాదపద్మములు కూడా నా యొక్క దండప్రమాణ అధ్యక్షుడు వేదిక పైన నమస్కారములు అర్పిస్తూ వేదిక అందరూ కూడా చాలా చక్కగా ఉపయోగించారు. సమయం కూడా అభావమైనది. నేను ఒకటే మాట వినియోగించుకొని మేము కూడా అంటే ఏదో మీకు చెప్పాను కానీ నేనేదో మర్చిపోతున్నా, నెత్తి కోసం మాట్లాడుతున్నాను కానీ నీకోసం రావాలి. సర్వ ఉపాధ్యక్షులు డాక్టర్ ప్రజ్ఞానంద లక్షణ శ్రీనివాస్ గారు గురువు గొప్ప అని చెప్పి ఒక ప్రశ్న పెట్టుకున్నట్టు నాకు కనపడుతుంది. ఎందుకంటే గురువు గొప్ప ఏ పద్ధతి అన్నాడు మనకు ముందు తెలియదు. శిష్యుడు నుండి గురువు అయినాడా, ముందే గురువు ఉన్నాడా? గురువు అనే నామానికి ఏది కారణం? గురువు అనే నామానికి ఏది కారణం? గురుగీతలో పార్వతీదేవికి పరమేశ్వరుడు ఉపదేశిస్తాడు. గురుగారక్ష గుణాతీత గురుగారక ఉపవర్తిత అని చెప్పి చెప్తారు. అయితే భూవన్ అంటే చీకటి అని, భూ అంటే తేజమని, అంటే చీకటిని అరింపజేసేటువంటి వాడు గురువు అని చెప్పి పెద్దలు. అయితే ఇప్పుడు గురువు చీకటి వాడా తేజవంతుడా? 2 అక్షరాలు అక్కడనే కొట్టి, ఒకటి చీకటి ఒకటి తేజం. 2 అక్షరాలు గురు అనే పదము అక్కడనే ఉంది కదా. ఏది? చీకటి తేజము. ఇవి 2 ఒకటే లేదా 2 భావాలు ఉన్నాయా అంటే పెద్దల నిర్ణయం ఏముందంటే ఏకైక ద్వంద్వము, ద్వంద్వైతే ఏకం. అంటే ఒకటే అన్నీ అనేది, అన్నీ కూడా ఒక పదార్థమే అని చెప్పి చెప్తారు. మరి ఇక్కడ గురువు అనే పదం ఒకటే. అది చీకటిగా ఉన్నప్పుడు తేజం అవసరం వచ్చింది మనకు. అంటే అజ్ఞాన ఆవరణలో మనం ఉన్నప్పుడు జ్ఞానం కావాల్సి వచ్చింది. అజ్ఞానం లేకుంటే జ్ఞానం అనే మాట లేదు కదా. అయితే ఈ జ్ఞానం ఎందుకు అవసరం వచ్చిందంటే గురువు అనే పదము ఆ చీకటి కటిక చీకటి పదములో తేజోరూపము దాగి ఉండి జ్ఞానానికి మూల కారణమైనది. ఆ జ్ఞానమే ఈరోజు నేను 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 నేనని సర్వము అదే అని, నేనే సర్వం అని కొట్టి ఉంటే ఆడి చీమినిలో ఈగవలే దాంట్లో జ్వరబడి కొట్టు విట్లాడుతుంది. మరి ఇది నేను నేను అనుకోకుండా ఎవరు నీవని ఒక్కసారి నీవు నిన్ను తిరిగి చూస్తే నీలోన నీవు తిరగాల. బోధోజీరాచార్య అంటాడు తత్వంలో, అది ధరణిలో బహుజూచితే పొన్నాళ్ళ వంశ పొన్నాళ్ళ గురుని దగ్గర చేరుతుంది. శరణు జొచ్చితే తిరిగి రమ్మని, శరణు జొచ్చితే తిరిగి రమ్మని. మళ్ళీ అప్పుడు తిరిగి రమ్మనంటే గురువు చెప్పినానంటే రామసాగర్కి వచ్చి వెడలిపోవాలన్నా తిరిగి రమ్మంటే ఎట్లా ఇది అనంటే తిరిగి తిని నాలోని నన్ను తిరిగి తిని నాలోని నేనే నరయ సంధ్య సంతులైంది, నరవందే సంతులైంది అని చెప్పి చెప్తారు. అంటే గొడ్రాలు కొడుకు అని అర్థం. గొడ్రాలకు ఎక్కడైనా పుట్టులు ఉంటారా? మన ఇద్దరు ఎట్లా పెట్టి చెప్పిండొచ్చు అంటే ఆ పద్ధతిలో మనం ఉండాలి.
తిరగాల. ఎక్కడ తిరగాల? నీలోన నీవు తిరగాల. నేను అనుకుంటున్నావు కదా, నీవెవరు? నీ సస్వరూపం ఏది? ఇంతవరకు అందరూ చెప్పి అచలము ఎరుకను విడిచే విధానము ఏ పద్ధతిలో ఉంటుంది?